శృంగవరపుకోట దేవి జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రదర్శన. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం పేరుతో కోటి సంతకాల సేకరణలో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన 52,000 సంతకాల సేకరణ పత్రాలలో జిల్లా కేంద్రానికి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఎన్నికల్లో మాట్లాడి మర్చిపోయారు. ఈరోజు ప్రభుత్వ బాధ్యత విద్యా వైద్యం అందించడం అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ బాధ్యత మర్చిపోయి వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీలో పెద్దలు ఎవరెవరైతే విద్యని వ్యాపారంగా మార్చారో మనకందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొంత మంత్రులు ఉన్నారు, వాళ్ళకి బ్రహ్మాండమైన ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళే ఈ విద్యను వ్యాపారంగా మార్చడం అనేది వాళ్ళకి ఈ రోజే తెలుసు. ఇప్పుడు అది చేస్తూ మీరు సొంత కాలేజీలు పెట్టుకోవాలని బాబు, కానీ ప్రభుత్వ కాలేజీలని ప్రజల సొమ్ముతో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా చివరికి ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చి డొనేషన్ కలెక్ట్ చేసుకుందామన్నంత పాపపు కార్యక్రమం ఈ భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరు చేయలేదు. ఇందాకలే ఆ పార్టీ నాయకులు కొంతమంది చెప్పారు, ప్రైవేట్ చేతిలో పెడితే ఏదన్నా ఏమవుతుందంటే ఉదాహరణ మన ఇండిగో ఒక పెద్ద ప్రైవేట్ సంస్థ ఈరోజు మొత్తం ఫ్లైట్లన్నీ వాళ్ళే. సో వాళ్ళ చేతికి ఒక వ్యవస్థలో కానీ ఏమవుతుందో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటాన్ని యావత్ భారతదేశం చూస్తూ ఉంది. ఆ ఇండియాలో జరిగిన కార్యక్రమం ఈరోజు ఒక ప్రైవేటు సంస్థలో ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఉండడం వల్ల ఎంత ఇబ్బంది వచ్చిందో చూసాం. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం వైద్యాన్ని కూడా ప్రైవేట్ చేయడాన్ని అందరూ గమనించారు. బాబు చంద్రబాబు నాయుడు గారు, మీరు పేదలకి విద్య అందించకపోయినా పర్వాలేదు, కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ కాలేజీలని ప్రజల డబ్బుతో కట్టిన కాలేజీలని ప్రైవేటు యాజమాన్యం ఇవ్వడం అంత పాపు లేదు. ఆ కార్యక్రమం ఆపడానికి ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లోని మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఇంకా కొనసాగిస్తే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచి తప్పనిసరిగా మెడికల్ కాలేజీ ప్రైవేట్ యాజమాన్యం ఇవ్వకుండా ఆపుకుంటామని చెప్పి తెలియజేస్తాం.